హలో అండి, ఇవాళ మన గార్డెన్లో దొండకాయ హార్వెస్ట్ అయితే చూద్దాము. చూస్తున్నారుగా చక్కగా ఉన్నాయి దొండకాయ పువ్వులు వచ్చిన ప్రతి ప్లేస్లో కాయలు అనేది రావడం జరుగుతుంది. టెర్రస్ గార్డెన్లో దొండపాదు కుండీలో పెట్టి పెంచింది కాబట్టి సైజ్ కూడా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాము. స్టార్టింగ్ సైజ్ అండి. పువ్వు వచ్చిన ప్రతి ప్లేస్లో కాయ అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఇది 3 monthsలో కాపు అయితే రావడం జరుగుతుంది. కరెక్ట్ మెథడ్లో మొక్కను పెంచినట్టయితే చూస్తున్నారుగా చాలా హెల్దీగా అయితే చక్కగా వచ్చినాయి. సైజు కూడా మీడియం సైజులో చాలా బాగున్నాయి. ఈ మొక్కకు వచ్చేసి ఎండ బాగా తగలాలండి, ఎండ ఎక్కువగా ఉండాలి. ఇంకా నేలలో మొక్క వేరు, కుండీలో మొక్క కంటూ ఇంటర్నల్గా ఏమీ ఉండదు కాబట్టి ఎక్స్టర్నల్గా మనం కొంచెం కంపోస్ట్ అనేది ఇస్తూనే ఉండాలి. ఎందువల్ల అంటే ఇలా కాయలు అనేటివి వచ్చినప్పుడు ఆ మొక్క ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి మనం 15 daysకి ఒకసారి మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉంటే అది ఇచ్చినట్టయితే మొక్క యథావిధిగా మనకి ఇలా తెంపిన కొద్దీ కాయలు అనేది రావడం జరుగుతూ ఉంది. మనం వెతికిన కొద్దీ ఆకుల సందుల్లో అయితే ఖచ్చితంగా కనిపిస్తాయండి ఈ దొండకాయలు. ఇంకా ఈ దొండకాయలు అనేది అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ పెంచుకోవడం మంచిదండి. ఎందుకంటే మనం గమనించినట్టయితే కొన్ని సమయాల్లో కొన్ని వెజిటేబుల్స్ తినొచ్చు, కొన్ని తినొద్దు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. కానీ మీరు గమనించండి, ఈ దొండకాయను మాత్రం ఏ టైంలో మనం తినడానికి కూడా వద్దని చెప్పరండి. అంటే అలాంటిది ఒక ఎలాంటి హెల్త్ కండిషన్ ఉన్న వాళ్ళైనా సరే తినగలిగింది కాబట్టి మనకు ఇంట్లో ఈ దొండపాదు పెంచుకోవడం అనేది చాలా మంచిది. అవి ఆర్గానిక్గా పండినవి, ప్లస్ కొన్ని వచ్చినా చాలండి మన తృప్తికి. అవి వండే వంట కూడా చాలా టేస్టీగా అనిపిస్తుందండి. అది చెప్పడం కంటే మనం అనుభవిస్తేనే అది అర్థమవుతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎలాంటి కెమికల్స్ అనేది వేయకుండా పండించినవి వారం వెళ్తూనే ఉంటాయి. ఇంకా ఈ మొక్కని ఒక్కసారి మనం పెట్టినట్టయితే దాని మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా ఉంటే ఈజీ మెయింటెనెన్స్ అండి. కాకపోతే 15 daysకి ఒకసారి మట్టి లూజ్ చేసి కొంచెం కంపోస్ట్ ఇచ్చి రోజు నైట్ టైంలో వాటర్ ఇచ్చినట్టయితే ఎండ 6 to 7 hours ఎండ తగిలినట్టయితే చక్కగా మనకు దొండకాయలు అనేవి ఇలా కోసుకుంటూనే ఉండొచ్చండి. 3 to 3 years వరకు అయితే ఖచ్చితంగా ఈ పాద అనేది హెల్దీగానే ఉంటుంది. నేనైతే ఎక్కువ శాతం మెన్యూర్ ఇస్తాను 15 daysకి ఒకసారి. లేదు అంటే అది లేని వాళ్ళు ఎవరైనా సరే మీరు బనానా పీల్ ఇచ్చి కూడా పెంచవచ్చు. ఈ బనానా పీల్ అనేది ఏ మొక్కకైనా ఇవ్వచ్చండి. అదే ఒక ఎరువులాగా మారుతుంది భూమి లోపల. చూస్తున్నారుగా చిన్న సైజులోనే ఉంది స్టెమ్ అయితే. ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత మనం కట్ చేసి అదే కుండీలో కానీ లేదంటే ఇంకో కుండీలో కానీ నాటినా కూడా ఇంకొక దొండపాద అనేది మనకు రావడం జరుగుతుంది. చిన్న సైజులో ఉన్నప్పుడు కట్ చేసినట్టయితే అది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి స్టెమ్ అనేది కొంచెం పెద్ద సైజు అయితేనే అప్పుడు అది మళ్ళీ బ్రతికే అవకాశం ఉంటుంది. అప్పుడు తీస్తేనే బెటర్ అవుతుంది. చూస్తున్నారుగా చక్కగా వచ్చినాయి. వాటరింగ్ అనేది మనం కరెక్ట్గా ఇచ్చినట్టయితే ఈ దొండకాయలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండి కాయలు కర్రీ కూడా మనకు టేస్టీగా రావడం అనేది జరుగుతుంది. ఇది సీజన్ అన్సీజన్ అంటూ ఏమీ ఉండదండి, ఎప్పటికైనా కాస్తూనే ఉంటుంది దొండకాయలు. చూస్తున్నారుగా తెంపడం కొంచెం కష్టంగానే ఉంది, అయినా ఇష్టపడుతూ తెంపాలి అనిపిస్తుంది. ఎందుకంటే మనం పెంచుకుంది. ఇంకా నేలలో మొక్కలు వేరండి. ఇది టెర్రస్ గార్డెన్లో మనం కుండీలో మనం ఇచ్చిన మట్టిలోనే పెరిగే మొక్క. మనం ఎలాంటి కంపోస్ట్ ఇస్తామో, మనం ఎంత కేరింగ్గా చూస్తాం, మొక్కని ఎంత జాగ్రత్తగా చూస్తాం, దాన్ని బట్టే ఈ కాయలు అనేది వెజిటేబుల్స్ అనేది రావడం జరుగుతుంది. పువ్వులైనా కాయలైనా మనం ఆ మొక్కకి ఇచ్చే కంపోస్ట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇంకా అదేవిధంగా ఎండ కూడా ఎక్కువగా తగిలే ప్లేస్లో ఉన్న మొక్కలే ఎక్కువ హెల్దీగా ఉంటాయి. మనకి ఇలా చక్కగా కాయలు అనేది రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వగలరు.